ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్లో రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. 7 లక్షల హెక్టార్లలో ఖరీఫ్లో పంటలు సాగు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈసారి ఖరీఫ్లో వేరుశెనగ విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని, దీనికి బదులుగా కంది, ఆముదం పంటలు సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేరుశెనగ ప్రధాన పంట కావడంతో రైతులకు రాయితీపై విత్తనం ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. రైతులకు నాణ్యమైన వేరుశెనగ విత్తనం పంపిణీ చేయడానికి 13 చోట్ల విత్తన ప్రాసెసింగ్ ప్రారంభమైంది. మరో 10 రోజుల్లో మండలాల వారీగా విత్తనాలు పంపనున్నారు. ఈసారి సూపర్ ఎల్నినో ప్రభావంతో జూన్లో వర్షాలు కురుస్తాయని, జూలై, ఆగస్టులో కొంత బెట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో రైతులు జూన్లో కురిసే వర్షాలకు నేల పదునైన చోట విత్తనం వేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. అనంతపురం జిల్లాలో సాగు విస్తీర్ణం ఖరీఫ్ లో 3,83,399 హెక్టార్లు ఉంది. అందులో గ్రౌండ్ నట్ వచ్చి 1,80,908 హెక్టార్లలో సాగు అవుతుంది. 1,10,000 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలకు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపడం జరిగింది. అందులో మనకి 56,423 క్వింటాళ్లు మంజూరు చేయడం జరిగింది తొలి విడతగా. ఇప్పుడు అందులో 50,423 K6, తర్వాత కదిరి 18-12 క్వింటాళ్లు, 5,500 క్వింటాళ్లు వచ్చి TCGS 1694 అనే ఈ 3 రకాలు కూడా మంజూరు చేయడం జరిగింది. రాగి 4 క్వింటాళ్లు, మినుములు 60 క్వింటాళ్లు, పెసలు వచ్చి 60 క్వింటాళ్లు కూడా విత్తనాలు మంజూరు చేయడం జరిగింది. దీని తర్వాత ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత 2-3 రోజుల్లో పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్లో కూడా క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మేము మా యొక్క వ్యవసాయ అధికారులను కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ సూపర్వైజ్ చేయడానికి మండల లెవెల్లో 2-3 రోజుల్లో డంప్ చేయడం జరుగుతుంది. జూన్ మొదటి వారంలో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది.